ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కిల్ యాక్టివిటీస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ స్క్రాచ్. స్క్రాచ్ ఈజ్ అన్ విజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాన్ని విజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకన్నారు అంటే, మనం స్క్రాచ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ప్రోగ్రామ్ అంటే కోడ్ ఏదైతే రాస్తామో దాని అవుట్పుట్ అనేది మనం విజువల్గా చూడొచ్చు. సో అందుకని స్క్రాచ్ని విజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు. నెక్స్ట్, ఈ స్క్రాచ్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే గేమ్స్ డెవలప్ చేయొచ్చు, యానిమేషన్స్ క్రియేట్ చేయొచ్చు, స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు, అలానే క్విజెస్ డెవలప్ చేయొచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్గా మనం ఎగ్జిక్యూట్ చేసే ముందు స్క్రాచ్ ఇంటర్ఫేస్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఇదే మన స్క్రాచ్ ఇంటర్ఫేస్. ఇందులో మనకి కొన్ని పార్ట్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఏమని పిలుస్తారు, దానివల్ల యూజ్ ఏంటి, అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, సో ఒక ఆర్డర్లో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఈ గ్రే కలర్ కనిపిస్తుంది కదా, దీన్ని మొత్తాన్ని మనం మెనూ బార్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసి టైటిల్ బార్, ఈ ఏరియా వచ్చేసి స్టేజ్. నెక్స్ట్ ఈ పార్ట్ని మనం బ్యాక్ డ్రాప్ ఏరియా అంటాం. ఈ పార్ట్ వచ్చేసి స్ప్రైట్ ఏరియా. ఇంకా ఈ పార్ట్ వచ్చేసి బ్లాక్స్ ప్యాలెట్. ఇంకా ఫైనల్లీ ఈ పార్ట్ని ఏమని పిలుస్తారంటే స్క్రిప్ట్ ఏరియా అంటారు. సో ఇప్పుడు ఏ పార్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఈ మెనూ బార్ ఉంది కదా, సో ఇందులో మనకి కొన్ని టూల్స్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలానే ఇక్కడ మనం ఏదైతే గేమ్ ఆర్ యానిమేషన్ని డెవలప్ చేసామో దాన్ని ఆ ఫైల్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకి మెనూ బార్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైటిల్ బార్. సో మనం సేవ్ చేసేటప్పుడు ఈ గేమ్కి ఏదో ఒక నేమ్ ఇస్తాం కదా, ఆ గేమ్ నేమ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అందుకని దీన్ని టైటిల్ బార్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేది స్టేజ్. స్టేజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి మనం ఏదైతే గేమ్ని డెవలప్ చేసామో దాని అవుట్పుట్ అనేది చూడడానికి స్టేజ్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఒక క్యాట్ సింబల్ కనిపిస్తుంది కదా, సో అది ఒక స్ప్రైట్ మాట. ఓకే, అంటే మనం ఒక గేమ్ ఆర్ యానిమేషన్ డెవలప్ చేసేటప్పుడు మనం చాలా ఆబ్జెక్ట్స్ని ఆ గేమ్లో యూజ్ చేస్తాము. సో ప్రతి ఆబ్జెక్ట్ని మనం ఏమని పిలుస్తాం అంటే స్ప్రైట్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ స్ప్రైట్ యొక్క నేమ్ ఏంటి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, స్ప్రైట్ 1 అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని బ్యాక్ డ్రాప్ ఏరియా అని ఎందుకు అన్నారంటే, మనం యానిమేషన్లో కానీ గేమ్స్లో కానీ చూస్తూ ఉంటాం, లైక్ వెనకాల లొకేషన్స్, సీనరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని సెట్ చేసుకోవాలి. వాటినే మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ బ్యాక్ డ్రాప్ అంటాం. ఓకే, సో ఆ బ్యాక్ డ్రాప్ని సెట్ చేసుకోవడానికి, ఏమేమి బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయని చెక్ చేసుకోవడానికి ఈ ఏరియా అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి స్ప్రైట్ ఏరియా. స్ప్రైట్ ఏరియాలో ఏంటంటే మనం గేమ్లో కానీ యానిమేషన్లో కానీ యూజ్ చేసిన స్ప్రైట్స్ ఏమైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఒక ఆర్డర్లో డిస్ప్లే అవుతాయి. సో స్ప్రైట్స్ అన్నీ ఈ ఏరియాలో మనకి డిస్ప్లే అవుతాయి కాబట్టి మనం దీన్ని స్ప్రైట్ ఏరియా అని పిలుస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బ్లాక్స్ ప్యాలెట్. చూడండి, ఇక్కడ మనకి మూవ్ 10 స్టెప్స్ అనేది ఉంది కదా, ఇది ఒక బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి టర్న్ 15 degrees అనేది ఒక బ్లాక్, టర్న్ యాంటీ క్లాక్ వైజ్ 15 degrees అనేది ఒక బ్లాక్. సో ఇలా మనకి కోడింగ్కి రాయడానికి యూజ్ అయ్యే బ్లాక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఏరియాని మనం బ్లాక్స్ ప్యాలెట్ అంటాం. ఓకే, అండ్ ఫైనల్లీ స్క్రిప్ట్ ఏరియా. సో మనం ఒక గేమ్ని కానీ యానిమేషన్ని కానీ డెవలప్ చేయడానికి కోడింగ్ అనేది రాస్తాం కదా, సో ఆ కోడ్నే మనం ఏమంటామంటే ఇక్కడ స్క్రిప్ట్ అంటాం. సో ఇక్కడ టెర్మినాలజీలో యూజ్ చేసే వర్డ్ అది. సో ఎప్పుడైనా మనం చెప్పేటప్పుడు కోడ్ అనకూడదు, స్క్రిప్ట్ అనాలి. సో స్క్రిప్ట్ అంతా మనం ఏరియాలో డెవలప్ చేస్తాం కాబట్టి ఆ ఏరియాని మనం స్క్రిప్ట్ ఏరియా అంటాం. సో మెనూ బార్కి వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ స్క్రాచ్ లోగో కనిపిస్తుంది.
తర్వాత ఒక గ్లోబ్ షేప్ ఉంది. సో అదేంటి అంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేయడానికి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇందులో ఫస్ట్ మనకి ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకా డౌన్కి వెళ్తే మనకి హిందీ కూడా ఉంటుంది. సో నేను హిందీ సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి మనకి కంప్లీట్ సాఫ్ట్వేర్ అనేది హిందీలోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకే, కానీ ప్రజెంట్ మనం ఇంగ్లీషే యూజ్ చేద్దాం. సో నేను ఇక్కడికి వెళ్ళి అగైన్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫైల్ ట్యాబ్లో వచ్చేసరికి మనకి స్టార్టింగ్ బేసిక్ ఆపరేషన్స్ ఉన్నాయి, లైక్ న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాస్. సో న్యూ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తాం మనం? ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ న్యూ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఏంటి, ఓపెన్. ఓపెన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? ఆల్రెడీ మీరు ఒక గేమ్ని డెవలప్ చేసి దాన్ని సేవ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఆ ఫైల్ని ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఈ ఓపెన్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సేవ్. సేవ్ అనేది మనం ఏదైనా ఒక గేమ్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేయడానికి ఈ సేవ్ ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సేవ్ యాస్. సో ఆల్రెడీ మీరు సేవ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్ నేమ్తో సేవ్ చేయాలి, నాకు అదే గేమ్ ఉండాలి కానీ డిఫరెంట్ నేమ్తో ఉండాలి అన్నప్పుడు ఈ సేవ్ యాస్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి షేర్ టు వెబ్సైట్. సో ఇది ఏంటంటే మనం డెవలప్ చేసిన గేమ్ ఆర్ యానిమేషన్ని స్క్రాచ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ ఆప్షన్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్ ఫర్ అప్డేట్స్. అంటే ఈ సాఫ్ట్వేర్కి ఇంకా అప్డేటెడ్ వెర్షన్, ఏదైనా అప్డేటెడ్ సాఫ్ట్వేర్ వచ్చిందా అని చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ క్విట్. దీని మీద క్లిక్ చేస్తే మనకి స్క్రాచ్ సాఫ్ట్వేర్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడిట్. ఇందులో చూడండి మనకి అన్డిలీట్, స్మాల్ స్టేజ్ లేఅవుట్, టర్బో మోడ్ అని ఉన్నాయి. సో తర్వాత డిస్కస్ చేద్దాం. ఇందులో చూడండి స్మాల్ స్టేజ్ లేఅవుట్ అని ఉంది కదా. సో స్మాల్ స్టేజ్ లేఅవుట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ఈ స్టేజ్ అనేది కొంచెం చిన్నగా ఉండి మనకి ప్రోగ్రామింగ్ అంటే కోడ్కి ఎక్కువ స్పేస్ కావాలి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి స్టేజ్ అనేది చిన్నగా అయిపోయి మనకి స్క్రిప్ట్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టిప్స్. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ రైట్ సైడ్ ఒక పాపప్ వచ్చి అందులో మనకి మినీ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో మీకు ఏ ప్రాజెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యానిమేట్ నేమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి సో ఇన్ డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి ఇక్కడ 3 స్ప్రైట్స్ తీసుకున్నారు, ఏ అండ్ ఇంకా ఏ విత్ డిఫరెంట్ స్టైల్ వేరే స్ప్రైట్ని తీసుకున్నారు. సో చూడండి ఇక్కడ క్లిక్ హియర్ టు స్టార్ట్ అంటే మనకి ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయాలి. చూస్ ది ఫస్ట్ లెటర్. సో ఫస్ట్ లెటర్ని ఎలా చూస్ చేసుకోవాలి అనడానికి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మనకి. నెక్స్ట్ చూడండి యాడ్ కలర్ ఎఫెక్ట్స్ అంటే దానికి కలర్ ఎఫెక్ట్స్ని యాడ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాడ్ సౌండ్ అంటే ఈ గేమ్లో సౌండ్ని ఎలా యాడ్ చేయాలి అనడానికి ఇన్స్ట్రక్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీకు మళ్ళీ నార్మల్ స్క్రీన్ వచ్చేయాలి, నార్మల్ స్టేజ్ రావాలి అనుకుంటే అగైన్ మీరు ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న స్మాల్ స్టేజ్ లేఅవుట్ పైన క్లిక్ చేస్తే మీకు నార్మల్ స్టేజ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ అబౌట్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు స్క్రాచ్ వెబ్సైట్కి అనేది కనెక్ట్ అవుతుంది. మన స్క్రాచ్ వెబ్సైట్ ఏంటంటే scratch.mit.edu. ఓకే, ఇది మన స్క్రాచ్ వెబ్సైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 5 టూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ డూప్లికేట్. సో ఇక్కడ మనకు ఒక స్ప్రైట్ ఉంది కదా, అది నాకు సేమ్ అదే స్ప్రైట్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఉన్న డూప్లికేట్ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి నేను డూప్లికేట్ మీద క్లిక్ చేయగానే ఏమైంది, నాకు కర్సర్ అనేది చేంజ్ అయింది. ఓకే, సో నేను స్ప్రైట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఇంకో స్ప్రైట్ అనేది జనరేట్ అయింది. సో మూవ్ చేద్దాం ఇక్కడ. సో చూడండి మనకి సేమ్ స్ప్రైట్ అనేది జనరేట్ అయింది. ఓకే, ఒకవేళ మీకు ఇది అవసరం లేదు డిలీట్ చేసేద్దాం అనుకుంటే మీరు ఇక్కడ ఉన్న సెకండ్ ఆప్షన్ డిలీట్. సో అక్కడ క్లిక్ చేస్తే మీకు అగైన్ కర్సర్ అనేది సిజర్స్లోకి చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏ స్ప్రైట్ని అయితే డిలీట్ చేద్దాం అనుకున్నారో ఆ స్ప్రైట్ పైన క్లిక్ చేస్తే మీరు స్ప్రైట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి గ్రో. సో గ్రో మీద క్లిక్ చేసి మనం ఏ స్ప్రైట్ అయినా సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో చూడండి ఇలా మనం
స్ప్రైట్ పైన క్లిక్ చేస్తూ ఉంటే క్లిక్ చేసిన ప్రతిసారి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇది ఎప్పుడైతే స్టేజ్ని టచ్ చేస్తుందో మౌస్ పాయింటర్ అనేది అప్పుడు మనకి ఆ గ్రో సింబల్ అనేది అన్హైలైట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్ట్రింక్. సో ఇది ఏంటంటే సైజ్ని తగ్గించడానికి, అంటే గ్రోకి టోటల్ ఆపోజిట్. సో ఇది కూడా సేమ్ అంతే, ఎప్పుడైతే స్టేజ్ని టచ్ చేస్తుందో అప్పుడు అది అన్హైలైట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హెల్ప్. ఇదేంటంటే మీకు ఏదైనా ఒక బ్లాక్ గురించి డౌట్ ఉంటే మీరు ఫస్ట్ ఈ హెల్ప్ మీద క్లిక్ చేసి మీకు ఏ బ్లాక్ గురించి డౌట్ ఉందో ఆ బ్లాక్ పైన క్లిక్ చేస్తే మీకు బ్లాక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న టైటిల్ బార్. ఇందులో చూడండి ఫస్ట్ ఆప్షన్ ఇది ఫుల్ స్క్రీన్కి, అంటే మీరు కోడ్ అంతా డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న అవుట్పుట్ని కంప్లీట్గా చెక్ చేసుకున్నాం ఫుల్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. మీకు ఇక్కడ జస్ట్ అవుట్పుట్ మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ మీకు నార్మల్ వ్యూకి వచ్చేయాలి అంటే అగైన్ ఇక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే మీకు నార్మల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ అన్టైటిల్డ్ అని కనిపిస్తుంది కదా, ఎందుకంటే మనం ఇంకా ఈ ప్రాజెక్ట్ని సేవ్ చేయలేదు, సో అందుకని అన్టైటిల్డ్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు సేవ్ చేస్తే సేవ్ చేసినప్పుడు ఇచ్చిన నేమ్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక గ్రీన్ ఫ్లాగ్ ఉంది కదా, సో ఇదేంటి అంటే గేమ్ ఆర్ యానిమేషన్ని స్టార్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఏంటంటే స్టాప్ చేయడానికి, అంటే ఇన్ బిట్వీన్ గేమ్ రన్ అవుతున్నప్పుడు కానీ యానిమేషన్ వెళ్తున్నప్పుడు మీరు మధ్యలో స్టాప్ చేయాలి అంటే ఈ రెడ్ బటన్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు డౌన్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ, ఇవి మీకు ఇక్కడ నేను మౌస్ స్టేజ్ పైన మౌస్ పాయింటర్ని మూవ్ చేస్తుంటే అక్కడ వాల్యూస్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఏంటి అంటే మొత్తం మనకి స్టేజ్ అనేది 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, అంటే మనకి కోఆర్డినేట్స్ ఉంటాయి కదా అలా, అంటే పాజిటివ్ ఎక్స్, నెగిటివ్ ఎక్స్, పాజిటివ్ వై, నెగిటివ్ వై. సో ఇదంతా కూడా మనకి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇంకా ఇది వచ్చేసి పాజిటివ్ వై యాక్సిస్, ఇంకా ఇది వచ్చేసి నెగిటివ్ వై యాక్సిస్. సో మనం కర్సర్ అనేది స్టేజ్లో ఏ పొజిషన్లో ఉందో బేస్ చేసుకుని ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. చూడండి దీని పక్కన మనకు ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఇది దీనిపైన క్లిక్ చేస్తే ఇది ఏంటంటే స్మాల్ స్టేజ్ లేఅవుట్కి ఆప్షన్ షార్ట్ కట్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా స్మాల్ స్టేజ్ అయిపోయి మనకి స్క్రిప్ట్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ నార్మల్ స్క్రీన్ అవ్వాలి అంటే మీరు అగైన్ ఈ షేప్ దగ్గరికి వచ్చి సింబల్ దగ్గరికి మనం క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఏరియా ఉంది కదా, ఇక్కడ చూడండి మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవి ఏంటి అంటే మనకి ఒక కొత్త బ్యాక్ డ్రాప్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్న ఆప్షన్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లైబ్రరీ, అంటే ఈ సాఫ్ట్వేర్లో మనకి ప్రీ డిఫైన్డ్ కొన్ని బ్యాక్ డ్రాప్స్ అనేవి ఇచ్చారు. సో దీనిపైన క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కేటగిరీ వైజ్, థీమ్ వైజ్ మనకి ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఆల్ అనేది సెలెక్ట్ అయి ఉంది, సో అన్నీ మిక్స్ అయి వస్తాయి మనకి. సో ఇందులో మనకు కావాల్సిన బ్యాక్ డ్రాప్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను బ్లూ స్కై అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఓకే, కింద ఓకే క్యాన్సిల్ అని ఉంటాయి ఆప్షన్స్. ఓకే పైన క్లిక్ చేస్తే మీకు బ్యాక్ డ్రాప్ అనేది స్టేజ్ పైకి వచ్చేస్తుంది. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే పెయింట్. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు మనకి ఎంఎస్ పెయింట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది. సో ఇక్కడ ఉండే షేప్స్, కలర్స్ ఇవన్నీ ఆప్షన్స్ యూస్ చేసి మనం ఇక్కడ ఒక స్ప్రైట్ని డ్రా చేసి ఆ స్ప్రైట్ని మనం యూస్ చేసుకోవచ్చు మన గేమ్ ఆర్ యానిమేషన్లో. ఓకే, సో ఇన్ డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే మనకి సిస్టంలో ఉన్న ఫైల్స్, అంటే సిస్టంలో డౌన్లోడ్ చేసుకున్న వాల్ పేపర్స్ అలా ఉంటాయి కదా, సో అలా మనం పాత్ లొకేషన్ ఇచ్చి మనం ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. సో చూడండి బ్యాక్ డ్రాప్ వస్తుంది కదా. నెక్స్ట్ అలానే ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే మన కెమెరా, అంటే మన పిక్చర్ని తీసుకుని మనం దాన్ని కూడా ఒక బ్యాక్ డ్రాప్గా సెట్ చేసుకోవచ్చు.
సో చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న బ్యాక్ డ్రాప్స్ ఏమైనా నచ్చలేదనుకోండి, మీరు యూజ్ చేసినవి ఆల్రెడీ, సో వాటిని ఎలా డిలీట్ చేయాలి అంటే, ఇక్కడ మీరు బ్యాక్ డ్రాప్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఉండే స్క్రిప్ట్స్ నుంచి మీకు బ్యాక్ డ్రాప్కి అది షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇందులో మీకు ఈ సింబల్ ఉంది కదా, ఇమోజీ, ఫేస్ ఇమోజీ, సో అది మీకు అవసరం లేదు అనుకుంటే సింపుల్గా ఇక్కడ క్రాస్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు అది రిమూవ్ అయిపోతుంది. అలానే ఇక్కడ ఒక వైట్ బ్యాక్ డ్రాప్ ఉంది కదా, సో దాన్ని రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇవి 4 ఆప్షన్స్ బ్యాక్ డ్రాప్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఒక న్యూ స్ప్రైట్ని తీసుకోవడానికి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అగైన్ సేమ్ అలానే. సో ఫస్ట్ వన్ వచ్చేసి లైబ్రరీ, అంటే సాఫ్ట్వేర్లో ఉండే స్ప్రైట్స్ ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు స్ప్రైట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు జస్ట్ డబల్ క్లిక్ ఇచ్చినా సరిపోతుంది. సో చూడండి, మనకి యాపిల్ అనేది వచ్చేసింది కదా. ఇక్కడ మనకి ఎన్ని స్ప్రైట్స్ ఉన్నాయి? టోటల్గా 2 స్ప్రైట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, స్ప్రైట్ 1 అనే స్ప్రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి యాపిల్ స్ప్రైట్. ఓకే, అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సేమ్, ఒక పెయింట్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు డ్రా చేసి అది దాన్ని ఒక స్ప్రైట్గా యూజ్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సిస్టంలో ఉండే ఫైల్స్ది మనం ఒక స్ప్రైట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కెమెరా, అంటే మీ పిక్చర్ని మీరు తీసుకుని మీ పిక్చర్ని కూడా మీరు ఒక స్ప్రైట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్లాక్స్ ప్యాలెట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ 3 ట్యాబ్స్ కనిపిస్తున్నాయి, స్క్రిప్ట్స్, కాస్ట్యూమ్స్, సౌండ్స్. సో స్క్రిప్ట్స్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి బ్లాక్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అందులో కూడా మనకి 10 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ అనేవి ఉన్నాయి. అంటే మోషన్ మీద క్లిక్ చేసినప్పుడు మోషన్ రిలేటెడ్ బ్లాక్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఈవెంట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ రిలేటెడ్, అలా మనకి 10 టైప్స్ ఉన్నాయి. సో ఆ టైప్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్యూమ్స్ ట్యాబ్. సో ఇందులో ఏంటి అంటే మనం ఏదైతే స్ప్రైట్ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్ప్రైట్ యొక్క కాస్ట్యూమ్స్ ఉంటాయి. సో కాస్ట్యూమ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, చూడండి ఇక్కడ మనకి స్ప్రైట్కి వచ్చేసి 2 కాస్ట్యూమ్స్ ఉన్నాయి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెగ్స్ని అబ్జర్వ్ చేయండి, ఇవి వైడ్గా ఉన్నాయి, ఇవి నారోగా ఉన్నాయి. ఓకే, సో ఆ వేరియేషన్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం కాస్ట్యూమ్స్ అని పిలుస్తాము. ఓకే, అది ఇక్కడ చూడండి, మనకి యాపిల్కి వేరే ఇంకా డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఇది సింగిల్గా ఉంది. అదే మీరు ఇక్కడ యాపిల్ ఒక పీస్ కట్ చేసేసి దాన్ని ఇంకొక స్ప్రైట్గా, ఇంకొక కాస్ట్యూమ్గా మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సౌండ్స్. సో సౌండ్స్లోకి వచ్చేసరికి మనకి ఈ యానిమేషన్ ఆర్ గేమ్లో ఏమైనా సౌండ్స్ యాడ్ చేయాలి అన్నప్పుడు మనం ఇలా యాడ్ చేసుకుంటాం ఈ ట్యాబ్ యూస్ చేసి. ఇందులో చూడండి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏంటి అంటే, ఇది సిస్టమ్ లైబ్రరీ, అంటే సిస్టంలో సాఫ్ట్వేర్లో మనకి ప్రీ డిఫైన్డ్ సౌండ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. సో అవి కావాలనుకుంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద ఓకే మీద క్లిక్ చేస్తే మీకు సౌండ్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రికార్డింగ్, అంటే మీ ఓన్ వాయిస్ కానీ మీ ఓన్ సౌండ్ మీరు చేసిన మ్యూజిక్ కానీ ఏదైనా మీరు రికార్డ్ చేసి దాన్ని కూడా గేమ్ ఆర్ యానిమేషన్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ సిస్టమ్ ఫైల్స్. సో ఇక్కడ మనకి సిస్టంలో ఏమైనా డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు ఈ థర్డ్ ఆప్షన్ యూస్ చేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎలా రికార్డ్ చేయాలి అవన్నీ ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ స్క్రిప్ట్ ఏరియాలో చూడండి, మీకు టాప్ మోస్ట్ రైట్లో మీకు మనం ఏదైతే ఇక్కడ స్ప్రైట్ని సెలెక్ట్ చేసామో ఆ స్ప్రైట్ యొక్క ఇమేజ్ కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ డిస్ప్లే అవుతున్నాయి కదా. సో అవి ఏంటి అంటే, మనకి ఈ స్ప్రైట్ అనేది మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ స్ప్రైట్ అనేది స్టేజ్లో ఏ లొకేషన్లో ఏ పొజిషన్లో ఉందన్నది వాల్యూస్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అలానే మీరు ఇక్కడ కిందకి వచ్చేస్తే ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఓకే, అలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది మనకి కంప్లీట్ ఇంటర్ఫేస్.